would you stay till the morning light? Or would you follow me? Or would you let it be? If I leave tonight, we could do this right. We'll find the remedy. Or would you stay with me now till the morning light? Hi guys, welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Today is 7th and it's Sunday. నేను అజిత్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము జస్ట్ ఫర్ హ్యావింగ్ లంచ్. సో ఈరోజు సండే కదా అందుకనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో పెయింటింగ్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ కిచెన్లో గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ఉండదు. సో మేము ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాం 1 వీక్ కదా ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పేసి. కొద్ది రోజులు నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో, కొద్ది రోజులు పిన్ని వాళ్ళ ఇంట్లో, అలా అనమాట. అండ్ గెస్ వాట్, ఈరోజు నా స్పెక్స్ అండ్ నా డ్రెస్ సేమ్ మ్యాచింగ్. ఇక్కడ బయట బ్లాక్ అండ్ లోపల దీనికి బేబీ పింక్ ఉంటుంది. సో అలాగే నా అవుట్ఫిట్ నేను ఆల్రెడీ ఓవర్టీడీ కొంచెం తీసాను, అది పక్కన క్లిప్పింగ్స్ లో యాడ్ చేస్తానండి. టాప్ వచ్చేసి H&M అండ్ బాటమ్స్ కూడా. యాక్చువల్లీ నేను అమెజాన్ లో చాలా జాగర్స్ తీసుకుంటున్నాను బికాస్ కొంచెం ఎండ ఎక్కువ అయినట్టు వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో కొంచెం సమ్మర్ వేర్ అయితే కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే కుర్తీ సెట్స్ కొన్ని ఆర్డర్ పెట్టాను, అవి ఆర్డర్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. అండ్ స్కిన్ కూడా ఈ మధ్య ఇట్స్ వియర్డ్. సో చిన్న బంప్స్ వస్తున్నాయి. మాక్సిమం 90% అది ఎందుకు నాకు తెలుసు, బికాస్ ఆఫ్ ఫేస్ షాప్ ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ మేకప్ రిమూవర్ తీసుకున్నాను కదా, మాక్సిమం దానివల్లే ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ దానివల్లే అని చెప్పేసి. బికాజ్ నాకు ఆయిల్స్ నా ఫేస్కి అంత సెట్ అవ్వవు అనమాట. సో 90% దానివల్లే. అండ్ ఇలా చూస్తే కనిపించదు మీకు, ఎండ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఎండ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ చిన్న బంప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. టెక్స్చర్ అంటారు అనుకుంటా. సో నేను దాన్ని మానేసి కొద్ది రోజులు చూస్తా. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇంకా పింపుల్స్ రాలేదు, ఈ బంప్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకోండి, 100% నేను ఇంకొకసారి ఆయిల్స్ వాడను. ఫేస్కి ఐ మేకప్ తీసుకోవడానికి అయితే యూస్ చేయొచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ బ్రేక్ టు మై స్కిన్ కేర్ అయితే ప్రాపర్గా ఫాలో అవుతున్నాను అనమాట. ఎందుకంటే చాలా కష్టపడి ఇప్పటికే తగ్గించుకోవడం జరిగింది. ఇంకొకసారి రాకూడదు. హాయ్ బ్రో. హాయ్ అమ్మ, హాయ్ చెప్తున్నాడు. మై గాడ్ గైస్, ఈరోజు మనకు పండగ. అజిత్ హాయ్ చెప్తున్నాడు. ఆ వాయిస్ చాలా చిన్నగా ఉంది, నేను పెంచి పెడతాను ఓకేనా. అండ్ ఇక్కడ నుండి ఒక 5 minutesలో విల్ రీచ్ దేర్. కార్ వాష్ చేయమని చెప్పేసి ఇచ్చేసాం అక్కడ వాచ్మెన్కి. బికాజ్ ఇంటి దగ్గర పెడితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ టైం ల్యాబ్స్లో పీజియన్స్ ఉంటాయి మా ఇంటి దగ్గర చాలా. మా కార్ ఉన్నది పీజియన్స్ షిట్ వేయడానికేనేమో అని చెప్పేసి నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది. మేము లంచ్ చేసి వచ్చే లోపల కార్ ఎక్కడో ఉంది, మొత్తానికి వాష్ చేయమని చెప్పాము. బ్రోరా సో ఏం చేయాలబ్బా ఇట్లా పీజియన్స్ షిట్ వేయకుండా ఉండాలంటే? కార్ కవర్ కప్పుదాం అనుకుంటే కుక్కలు వీకేస్తున్నాయి అండ్ కుక్కలు దాని లోపలికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మేము తీసేటప్పుడు దానికి ఏమన్నా అవుతుందనే ఒక ఉద్దేశంతో మేము వేయట్లేదు అనమాట. అండ్ బల్లులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి, నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్, అందుకే వేయట్లేదు. Just listen, I miss you. And I know that I said all these things, but now when you're రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో ఒక చిన్న గ్రోసరీ షాపింగ్ అనుకున్నాం కానీ నేను మాస్క్ ఇంట్లో మర్చిపోయాను. యాక్చువల్లీ కార్లో నా మాస్క్ ఉండాల్సింది ఒకటి, అది మా మమ్మీ వాషింగ్ వేసేసి ఆల్రెడీ నా బట్టల్లో కూడా పెట్టేసినట్టుంది వార్డ్రోబ్లో. సో మాస్క్ లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఈరోజు బాగా తిన్నాను నేను. చికెన్, నాటుకోడి పులుసు, నార్మల్ కోడి ఏదో ఒకటి పులుసు అండ్ చపాతి. రైస్ తినడం మానేసి 2 days అయింది. అండ్ రేపు మళ్ళీ రైసే తినాల్సి వస్తుంది బికాజ్ బిసిబిల్లాబాద్ వినింటారు నాకు తెలిసి చాలా మెంబర్స్. సాంబార్ రైస్, ఫ్యాన్సీ నేమ్ బిస్బిల్లాబాద్ అంటే. సో అది నాకు ఇష్టం అనమాట బిస్బిల్లాబాద్, అందుకే మా పెద్దమ్మని చేయమని చెప్పాను నేను. టుమారో అది ఇంటికే క్యారీ వస్తుంది. ప్రతిసారి ఇక్కడికి లంచ్ టైంలో కరెక్ట్గా అంటే అందరికీ ఇబ్బంది కాబట్టి ఇంకా అక్కడికే క్యారీ ఎవరో ఒకటి తీసుకొస్తారు. అండ్ టుమారో లంచ్ కూడా సార్టెడ్. అసలు రెనోవేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి లంచ్ ఏం చేయాలి, ఎవరింట్లో తినాలి, అదే సరిపోతుంది. సో మా పెద్దన పిన్ని వాళ్ళు పాపం ప్రతిసారి కాల్ చేసి రండి ఇక్కడ తినండి అంటూ ఉంటారు. సో దాంతో ఏం ప్రాబ్లం లేదు కానీ అప్ అండ్ డౌన్ అదే అనమాట. థ్యాంక్ఫుల్లీ మా ఇల్లులు ఎవరివి పెద్దగా దూరం ఏం లేవు, జస్ట్ ఒక 5-10 minutesలో వచ్చేచ్చు. పిన్ని వాళ్ళ ఇంటికి అయితే 2 minutes, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే 5 to 7 minutesలో రావచ్చు. కాబట్టి అట్లా అనమాట. రిలేటివ్స్ మధ్యలో మంచి కమ్యూనికేషన్ ఉంటే రిలేషన్షిప్స్ అనేటివి బాగుంటాయి, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ టచ్ వుడ్ మాకైతే ప్రస్తుతం వరకు బాగానే ఉంది, ఎప్పటికీ
ఇలాగే బాగుండాలి అని కోరుకుంటున్నాను. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ కాఫీ టైం, కానీ నేను డైరీ ఎక్కువ తీసుకోవడం లేదు. ఓన్లీ వన్స్ పెరుగైనా లేదంటే పాలైనా. అండ్ అందుకే ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి కొబ్బరి నీళ్ళు అవుతున్నా. బై ద వే, లుక్ ఎట్ మై హెయిర్ స్టైల్. నాకు ఇది క్యూట్గా అనిపిస్తుంది. మా మమ్మీని అడిగింటే సేమ్ కోతిలా ఉన్నావు, ఏం బాగాలేదని. ఇట్స్ ఓకే. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోకూడదు అనుకుంటున్నా కొన్ని రోజులు, హెయిర్ ఫాల్ తగ్గే వరకు. ఎందుకో సడన్గా హెయిర్ ఫాల్ వస్తుంది. ఆయిల్స్కి నాకు ఏదో శత్రుత్వం ఉంది. ఎప్పుడైతే నేను ఆయిల్ పెట్టుకుంటానో అప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది, ఫేస్ మీద ఏమో పింపుల్స్ వస్తాయి. ఆ ఫేస్ షాప్ది మాత్రం మానేస్తాను నేను. ఆ ఫేస్ షాప్ది ఎట్లుందంటే సేమ్ మనకి కొబ్బరి నూనె ఎట్లా వస్తుంది సేమ్ అట్లనే ఉంది. మరీ ఎక్కువ తిట్టుకుంటున్నా ఆ బ్రాండ్ని. చూస్తే చూడనివ్వండి, పర్లేదు, ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ వెన్నీర్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా? చూడండి పైన అక్కడ 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 ఆ స్ట్రాతో చూపిస్తున్నా చూడండి, అక్కడ దానికి ఇంకా పాలిష్ వస్తుంది. సో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అన్ని చోట్ల డిజైన్స్ అయితే ఫైనలైజ్ అయ్యాయి, కానీ అక్కడ ఒక బొక్క ఉంది చూసారా, ఆ బొక్క దగ్గర మాత్రం ఇంకా ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదు. మేము ఏదైనా పింక్ కలర్ కనిపిస్తుందా అక్కడ, ఆ సీక్వెన్స్కి మ్యాచ్ అయ్యేలాగా పెడదాం అనుకుంటున్నాము. అక్కడ ఏదైనా సీత్రూ లాగా పెడితే మళ్ళీ లోపల ఉన్న కిచెన్ది ఆ పైన వెన్నీర్ వస్తుంది. సో ఆ బొక్కలో నుంచి సీత్రూ అయ్యేలాగా పెడదాం అనుకుంటున్నాం. దట్స్ ద ప్లాన్. ఏమైనా రెఫరెన్స్ బొక్కల్ లాంటి డిజైన్స్ ఉంటే మాకు పంపించండి, నేను కూడా చూస్తాను. మేము కూడా సర్చ్ చేస్తున్నాం పింట్రెస్ట్లో. ఇంట్లో నుండి బయటికి రాగానే అసలు ఏ సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది. సో ఈ సౌండ్స్ అన్ని కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా 3 months పడుతుంది. 3 months లో మా మమ్మీ ఖచ్చితంగా హిందీ నేర్చుకుంటుంది, లేకపోతే వాళ్ళకన్నా కొంచెం తెలుగు నేర్పిస్తుంది. వాళ్ళు హిందీలో ఏం మాట్లాడినా కూడా మా మమ్మీ మాత్రం తెలుగులోనే ఆన్సర్ చెప్తుంది. అంటే చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటుంది రోజు ఏదో అనింది. ఇట్లా కొంచెం ఇంట్లో కొంచెం ఫన్నీ ఉంటుంది. సో యా, ఎవరో ఒకరు మొత్తానికి ఏదో ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటారు. నాది కిచిడి హిందీ, అజిత్కి పర్లే, వాడిది అంతే, నాకంటే కొంచెం బెటర్ ఫామ్ ఉంటుంది. అందరిది అంతే, నేర్చుకోవాలి అన్ని లాంగ్వేజెస్. అన్నీ కాదు కానీ అట్లీస్ట్ కొన్ని కావాల్సినవైనా. అండ్ బై ద వే ఇప్పుడు గ్రోసరీ షాపింగ్కి వెళ్తున్నాం, చెప్పడం మర్చిపోయాం. If I leave tonight, we could do this right. We'll find the remedy. Or would you stay with me now till the morning light? Before you turn away, I just want you to know that I didn't throw your stuff away. Before you make up your mind that I'm nowhere to find, I'm standing right here. I know that I told you we're over, I swear. డన్ విత్ షాపింగ్. ఏం లేదు, చాలా తక్కువే కాబట్టి నో ప్రాబ్లం. అన్ని షుగర్ ఫ్రీవే తీసుకున్నాను, ఎందుకంటే 2 రోజుల నుంచే కొంచెం డైట్ ఉండాల్సిందే. ఈసారి ప్రతిసారి ఇలాగా కాదు, చూద్దాం. ప్రతిసారి ఇలాగా అనుకోవడం లేదు, స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. వారం చూస్తాను, ఒకవేళ కరెక్ట్గా ఫాలో అయినట్టయితే మీకు మళ్ళీ అప్డేట్ చేస్తే. కరెక్ట్గా ఫాలో కాకపోతే ఇంకా నా కర్మ, ఏం చేయలేను. ఇంకా ఈ 2 kgs పెరిగిన కేజీస్ ఎట్లయినా తగ్గించాలి. నేను ఎందుకు డైట్ రిలేటెడ్ వీడియో చేయడం లేదంటే నేనే డైట్ చేయట్లేదు కాబట్టి ఇంకా మీకు చెప్పినా కూడా నాకు ఫుల్ టు సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను ఒక స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తే అప్పుడే చెప్పగలను. అండ్ అప్పుడే టుమారో రైస్ తింటాను. ఏంటో నా బాధ, అసలు ఎవరికి అర్థం కాదు. నేను తగ్గిన తర్వాత చెప్తాను, లేదంటే చెప్పను ఇప్పుడే. ఓకే గైస్, ఇట్స్ టైమ్ టు అన్ప్యాక్ ఆల్ ఆఫ్ దిస్. నాకు ఇవేంటో బాగానే తెలుసు. సో రింగ్ లైట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ నుంచి. సో ఇట్ విల్ బీ ఈజీ కదా, మనం కొన్ని షార్ట్స్ అవి ఇవి తీస్తున్నాం కదా బ్యూటీ రిలేటెడ్. సో రింగ్ లైట్ ఉంటే ఇంకా మంచిగా లైటింగ్ బాగా వస్తుంది అని చెప్పేసి, దానికి ఒకటే కాదు ఏదైనా రెసిపీస్ చూపిస్తుంటా కదా అప్పుడు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి యాక్చువల్లీ చాలా చీప్ది పెట్టుకున్నాను. దిస్ ఈస్ ఫర్ జస్ట్ ₹1000. ఎందుకంటే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, రింగ్ లైట్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు తెలీదు. ఫస్ట్ ఇది చూస్తాను, ఒకవేళ క్వాలిటీ అంతా ఒక 6 months అయినా వస్తుందో రాదో చూసుకొని తర్వాత మంచిది పెట్టుకోవచ్చు అని డిసైడ్ అయ్యా. అండ్ ఇవి పిన్ని ఆర్డర్ చేశారు, దీన్ని లాస్ట్లో ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్, ఇది వర్క్ అవ్వాలి అని కోరుకుంటున్నా. బికాజ్ ఐ జస్ట్ పేడ్ 1100 అంతే. సో క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా తెలియదు. ఇప్పుడు మనం దీన్ని నీట్గా ఫిక్స్ చేసి ఆన్ చేసి చూపిస్తా, ఓకేనా? ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం.
మీలో ఎవరెవరికి అన్బాక్సింగ్ అంటే చాలా ఇష్టం? నాకైతే అసలు ఏమైనా కొత్తగా వచ్చాయనుకోండి, నాకు అన్బాక్సింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అజిత్కి కూడా చాలా ఇష్టం. అందుకే నేను వచ్చే లోపలే అన్ని మ్యాక్సిమం చేసేసి ఉంటాడు. కానీ ఇది నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి చేయొద్దని చెప్పా. సెటప్ ఏం పెద్దగా లేదంటే డైరెక్ట్ ఉంది, అక్కడ అజిత్ తీస్తున్నాడు దాన్ని. సో అది తీసేసిన తర్వాత అది అసలు ఆర్డర్ అవుతుందంటవా? అది ఏమో, ఎందుకంటే కొంచెం తక్కువే కాబట్టి. నేను యూట్యూబ్లో రివ్యూస్ చూసాను, బై ద వే ఆర్డర్ పెట్టిన తర్వాత చూసాను, వాళ్ళందరికీ బాగానే వర్క్ చేస్తుంది. ఏది ఇవ్వు, ఇది చాలా చిన్నగా ఉంది కదా సైజు, ఇంతే సైజు ఉండేది. నేను చాలా పెద్దగా వస్తుందేమో అనుకున్నాను. మామూలుగా రింగ్ లైట్స్ పెద్దగా వస్తాయి కదా, అలా చాలు ఈ సైజ్ అయినా. మనం పెద్దగా ఎక్కువ యూజ్ చేసేది ఉండదు, ఎప్పుడో ఒకసారే కదా మేకప్ స్కిన్ కేర్ వీడియోస్ తీసేది. సో అప్పటికని పెట్టుకున్నాం, చూద్దాం ఏమాత్రం లైటింగ్ వస్తుందో ఏమో. మీకు ఏమైనా లైటింగ్ వస్తూ ఉందా? ఇప్పుడు తగ్గింది కదా, అక్కడ రింగ్ లైట్ ఆన్లో పెట్టాడు. సో బేసికలీ మనం దీన్ని ఒక ఛార్జర్కి కనెక్ట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ. సో ఛార్జర్కి కనెక్ట్ చేస్తే ఆరెంజ్ లైట్ కూడా వస్తుందా? ఓకే, ఇది వామ్ లైటింగ్ అంట. ఇంకా ఇది వైట్, ఇది కొంచెం మిడిల్, ఇది వామ్ కాదు, వామ్ న్యూట్రల్, ఇంకోటి ఇది కొంచెం ఎక్కువ. అట్లా ఇది ఎన్ని రోజులు పని చేస్తుందో తెలియదు, కానీ ఒకసారి హైయెస్ట్ సెట్టింగ్ పెట్టు, హైయెస్ట్ లైటింగ్ ఎంత వస్తుంది. బ్రైట్గా ఉంది కదా కొంచెం. ఈ సెంటర్లో మనం ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ సెంటర్లో ఫోన్ పెట్టుకొని షూట్ చేస్తే పర్లేదు, కొంచెం డీసెంట్ లైటింగ్ వస్తుంది. గైస్ కమ్ 1000 రూపీస్కి ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ దీంతో పాటు ఒక ట్రైపాడ్ స్టాండ్ కూడా ఉంది, దీన్ని దానికి సెట్ చేసేసి డైరెక్ట్ యూజ్ చేసేసుకోవడమే. ఇట్స్ ఎ నైస్ వన్ ఫర్ దట్ ప్రైజ్. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ బిగినర్స్ కాకపోయినా రింగ్ లైట్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. ఎన్ని రోజులు వస్తుందో నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ ప్రస్తుతానికి అయితే బాగానే వర్క్ చేస్తుంది. వాడిన రోజులు వాడదాం అంతే కదా. రింగ్ లైట్ని సెటప్ చేసాము, పెద్దగా కష్టమేం కాదు. జస్ట్ ఈ ట్రైపాడ్ని దానికి లైట్స్కి కనెక్ట్ చేయడమే అంతే. సో మీరు చూస్తున్నారా, కరెక్ట్గా అక్కడ పెడతాను లైట్కి ఆపోజిట్లో. ఇక్కడ ఆల్రెడీ ఒక కెమెరా ఉంది. సో ఇది ఇట్లా సెట్ చేసాం ప్రస్తుతానికి అయితే. బ్రో ఒకసారి లైట్ చేంజ్ అయ్యి, చాలా బాగుంది ఇప్పుడు, బాగా వైట్గా కనిపిస్తుంది. సో ఇది కొంచెం న్యూట్రల్ టోన్లో ఉంది. ఆ మూడే కదా, డీసెంట్ వన్ యాక్చువల్లీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు సైజ్ పెద్దది కావాలనుకుంటే కొంచెం పెద్దగా ఉండేది చూపించండి. ఇది డౌన్ అనమాట, చాలా లో లైటింగ్. ఇది హై లైటింగ్, హై లైటింగ్ వస్తే ఇట్లా బాగా వెళ్తురు వస్తుంది. మా మమ్మీని కూడా రమ్మని చెప్తున్నాను, ఏదో డైలాగులు కొడతాను వెనకాల నుండి, మన ఇంట్లో అంతకంటే మంచి లైటింగ్ ఉందిలే అని. ఇక్కడ రా మమ్మీ, చూడు లైటింగ్ దగ్గర రా కొంచెం, చూడు లైటింగ్ బాగుందా? లైటింగ్ బాగుంది మా. ఇట్రా. ఏంది ఇన్ని పిఓపి లైట్లు అన్ని బిగిస్తాను మళ్ళీ అది తక్కువలే మమ్మీ, ఎందుకు అట్లా అంటావు? ఉండు ఇంకొక సెట్టింగ్ మారుస్తా. ఇది చూడు బాగుంది, లైటింగ్ లేని వాళ్ళకి బాగుంది కదా. చూడు 3 కలర్స్. మనం కిచెన్ లో రెసిపీస్ చూపిస్తా అంటావు కదా నువ్వు, దానికి యూజ్ అవుతుంది కదా బాగా. అక్కడ లైటింగ్ తక్కువ ఉంటుంది కదా కొంచెం కిచెన్ లో. ఎస్ బాగుంది కదా, బాగుంది. కానీ అడ్డం అంటే కొంచెం పెద్దగా ఉంది కదా స్టాండ్. బై ద వై ఇది లాస్ట్ ఏమంటారు హైట్ కాదు, ఇంకా ఈ లెంత్ వరకు పోతుంది. కానీ నా హైట్ కి సరే, లాస్ట్ హైట్ అయితే కాదు, ఇంకా బాగా పెరుగుతుంది. ఇంకా ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ వరకు పోతుంది కదా బ్రో. చూపిస్తాడా కండి అది ఏది పడేసే, అది అవసరం లేదు. ఇంకా పిన్ని ప్యాకింగ్ ఇంకా చూపించలేదు. అవన్నీ దానివే మమ్మీ. చూసారా అంత హైట్ వెళ్తుంది. నాకు తెలిసి అంత హైట్ మాక్సిమం పెద్దగా ఎవరు యూజ్ చేయరు, కానీ రెఫరెన్స్కి చూపిస్తున్నా ఎంత హైట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఒకవేళ ఫుడ్ రెసిపీస్ చేసే వాళ్ళైతే మనం ఇట్లా ఎంత హైట్ కావాలంటే అంత పైకి జరుపుకొని దాన్ని కిందికి కూడా టిల్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఆ ఫుడ్ అంతా మనకు రెసిపీస్ అన్ని కొంచెం స్ట్రాంగ్ కలర్స్ మంచి లైటింగ్లో కనిపిస్తాయి. ఇట్లా లైక్ దిస్, ఇట్స్ నైస్. అప్పుడు నా కాలు, దిస్ ఈస్ ద ఫైనల్ హైట్. దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు, స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, అంతే. వావ్, వెరీ నైస్ రివ్యూ జుహిత్, వెరీ నైస్. ఈ వైర్ని ఒకటే ఇగ్నోర్ చేసేయండి. ప్రస్తుతానికి రింగ్ లైట్తోనే తీస్తున్నాను నేను. అండ్ పిన్ని అని చెప్పాను కదా, దాన్ని కూడా మనం అన్బాక్స్ చేస్తే ఒక పని అయిపోతుంది ఈరోజు ఆర్డర్స్తో. అండ్ అమెజాన్లో నేను ఇంకా చాలా ఆర్డర్స్ పెట్టుకున్నాను, ఫ్యూ కుర్తీ సెట్స్ పెట్టుకున్నా. దాని గురించి కొంచెం సస్పెన్స్, నేను ఇప్పుడే చెప్పాను, మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాను. ఇంకా రాలేదు అవి, లేదంటే ఈ వ్లాగ్లోనే అన్బాక్స్ చేసి చూపించేదాన్ని.
మన వ్లాగ్లో అన్బాక్సింగ్ మాత్రం ఏదైనా చిన్నదైనా ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఐ లవ్ షాపింగ్ డూడ్, అండ్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఐ లవ్ టు షాప్ అలాట్. అంటే యూస్ఫుల్ థింగ్సే. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ వన్ టు డూ ఎక్సెస్ షాపింగ్, డిస్క్లైమర్, ఓకేనా? బై ద వే హ్యాపీ షాపింగ్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే. అండ్ ఈ పైజామా సెట్ది కూడా లింక్ అడుగుతారు కాబట్టి దాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ దిస్ అవుట్. అండ్ నేను లార్జ్ సైజ్ తీసుకున్నాను, నాకు కొంచెం పైజామాస్ ఫ్రీగా ఉండడం ఇష్టం అందుకని చెప్పేసి. నాకు తెలిసి ఇవి యూటెన్సిల్స్ వాష్ చేస్తారు చూడు, స్క్రబ్స్, అవే అనుకుంటా. మెత్తగా ఉన్నాయి, ఇంకా పిన్ని అవి తప్ప ఇంకేం పెట్టదన్నమాట. యా ఎగ్జాక్ట్లీ, ఇవి ఆల్రెడీ ఒక సెట్ పెట్టుకొనింది, సో ఇవి బాగున్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకా ఇన్ని పెట్టుకున్నాను అనమాట. యా, ఇవి నేను ఓపెన్ చేసి చూపించే అవసరం ఏం లేదనుకుంటాను. వీటి లింక్ కూడా కింద ఇచ్చుంటా, కావాలంటే తీసేసుకోండి. లాస్ట్కి ఇవి కూడా చెప్తానని అయ్యయ్యో నాకు తెలియదు ఇవే అని చెప్పేసి. కానీ ఇట్లా స్పాంజీ ఉంటే ఇంక ఇవే అని ఎక్స్పెక్ట్ చేసా. ఏముంది, కొనుక్కోండి అంతే కదా ఆఫర్లో ఉన్నప్పుడు. యా, బై ద వే దిస్ ఇస్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో, ఓకే? హాయ్ గైస్, ఐమ్ ఫైనలీ ఇన్ మై రూమ్. ఈరోజు కొంచెం డస్టింగ్ వర్క్ జరిగింది అండ్ బెడ్ స్ప్రెడ్స్ కొన్ని చేంజ్ చేశారు. అసలు నా రూమ్ ఎంత బోసిపోయిందో. ఐ హ్యావ్ ఫ్యూ అప్డేట్స్ టు షేర్ విత్ యూ. అండ్ దానికంటే ముందు నా ఎడిటింగ్ స్టఫ్ అంతా ఇక్కడికి తెచ్చేసుకున్నాను, ల్యాప్టాప్ అని. ఎందుకంటే పక్కన అజిత్ గెస్ట్ రూమ్లో పడుకున్నాడు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. ఇట్స్ అరౌండ్ 3:45 అలా అవుతుంది కాబట్టి ఇక్కడే చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ అగైన్. మేబీ ఈ బ్లాగ్ చూసేసరికి వీ మైట్ బీ ఇన్ ట్రావెల్ ఏమో. ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్డ్ ఉన్నాయి అండ్ రూమ్స్ కూడా అన్ని బుకింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను, మమ్మీ, అజిత్ అండ్ డాలీ వెళ్తున్నాం అనమాట ఈ ట్రిప్కి. డాడీ రావట్లేదు ఆబ్వియస్లీ, బికాజ్ ఇక్కడ వర్క్ జరుగుతుంది. వన్ హ్యాస్ టు స్టే హియర్ కాబట్టి మేము 4 మెంబర్స్ వెళ్తున్నాము. జూలీకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల పిన్ని అండ్ జూలీ ఉండిపోవాల్సి వస్తుంది ఇక్కడే. సో దట్స్ ద రీజన్ మేము 4 మెంబర్స్ ట్రావెల్ చేయడానికి. సో ఏంటక్క ట్రిప్ అంటున్నావు, ఫ్లైట్ బుకింగ్స్ అన్నావు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారా? అదేంటో ఇప్పుడే చెప్పండి మీరు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద వ్లాగ్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ప్లాన్ చేశాను ఈ మంత్లో నేను. మరి అది ఎలా తీసుకెళ్తాను, అన్నీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతానా లేదా అని అయితే నాకు తెలియదు. 2 to 3 ట్రావెల్ బ్లాగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ నాకు చాలా ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నాను. నాకు తెలిసి 2 years అయింది అనుకుంటా నేను ఆ ప్లేస్కి వెళ్ళి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ట్రిప్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ సంథింగ్ ఐ జస్ట్ వాంట్ టు సీ, ఓకేనా? సో గెట్ ఎక్సైటెడ్. నాతో పాటు మీకు కొంచెం ఎక్సైట్మెంట్ పెంచాలని చెప్పేసి ఇలా చిన్న హింట్ వదిలాను అంతే. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే నేను థర్స్డే వీడియో పోస్ట్ చేయలేను బికాజ్ నేను థర్స్డే రోజు జర్నీలో ఉండొచ్చు ప్రాబబ్లీ. సో దానికి ముందు రోజు కొంచెం ప్యాకింగ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి నేను థర్స్డే పెట్టకుండా బ్లాగ్ ఫ్రైడే అయితే పోస్ట్ చేస్తాను. మ్యాక్సిమం నేను ఎడిట్స్ అన్నీ చేసుకుంటానని అనుకుంటున్నా బికాజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ బిట్వీన్. సో టైం లేకపోతే ఒకరోజు అటు ఇటు బ్లాగ్ అయితే పోస్ట్ చేసేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఐఎమ్ గోనా ఎండ్ దిస్ బ్లాగ్ రైట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు దుబాయ్ బ్లాగ్స్కి ఆ రెస్పాన్స్ వస్తుందని అయితే నేను అనుకోలేదు బికాజ్ ఓల్డ్ కదా. ఐ థాట్ అంత నచ్చదేమో అని చెప్పేసి. కానీ మీరు చూపించిన రెస్పాన్స్, కామెంట్స్, ఓ మై గాడ్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఆల్ యువర్ కామెంట్స్ అండి. నిజంగా చాలా స్వీట్. అసలు పాత వీడియోస్ అయినా కూడా యూ గైస్ లవ్డ్ ఇట్. సో యా, అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు సూర్యకళ గారు అండ్ చెరుకు అభిషేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే జస్ట్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దట్ మనం రోజు బ్లాగ్స్ చూసేయచ్చు అండ్ డైలీ ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ కామెంట్స్ కూడా నేను మాక్సిమం రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగితే నేను టైం చూసుకొని ఖచ్చితంగా కొంచెం నిదానంగా అయినా రెస్పాండ్ అయితే అవుతాను అనమాట. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బై గైస్, స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. అయిపోయింది పని నుండి నేను బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఈ రింగ్ లైట్ పెట్టుకొని అంత స్టైల్ పడ్డానికి ట్రై చేస్తాను. డోంట్ ఫాల్. వదలవే, నా ఫోన్ వదలవే, ఇంత గట్టి పట్టుకున్నావే. దాన్ని ఏం పేరు, ఉడుం పట్టులాగా పట్టుకున్నావు నా ఫోన్ని. వదలవే ట్రైపాడ్. దీన్ని ఎట్లా తీసేది ఇప్పుడు? అయ్యో రావే. వచ్చేసావు.